అదే నీకు ఉంది కదా భయ్, ఉంటే కట్టు కదా, కట్టి ఉంది మాట్లాడు. కదా భయ్, కట్టి మాట్లాడతాను. నువ్వు ఓడి రాబాయ్ కట్టి మాట్లాడడానికి. కట్టితే నీతో నాకు మాట్లాడలేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. ఈ వీడియోలో 2 ఆడియోలు యాడ్ చేశాను. ఒక ఆడియో వచ్చేసి మన సబ్స్క్రైబర్ పంపాడు. సో చాలా బాగా కౌంటర్ ఇచ్చాడు. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. హలో హలో సార్, నేను యాక్సిస్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను, ప్రియా. సార్ 1 అవర్ తర్వాత చేస్తా అన్నారు కదా, పేమెంట్ చేయలేరు ఇంకా. యాక్సిస్ బ్యాంక్ మీరు చెప్పేది సార్ యాక్సిస్ బ్యాంక్ ది పర్సనల్ లోన్ పేమెంట్. ఓకే ఓకే చెప్పండి సార్ ఏమైంది, ఇంకా పేమెంట్ అవ్వలేదు? పేమెంట్ డిలే అవుతుంది మేడం. సార్ అట్లా డిలే అంటే ఎట్లా సార్ చెప్పండి. అంతే కానీ సార్ 1 మినిట్ మా మేనేజర్తో మాట్లాడండి. మేనేజర్ ఎవరు? హలో హలో ఎవరండి? చెప్పండి సార్, ఏమైందండి పేమెంట్? పేమెంట్ మనీ అరేంజ్ అవ్వట్లేదండి, కొంచెం డిలే అవుతుంది. డిలే అంటే ఎంత చెప్పవుతుంది? ఆల్రెడీ 1 అవర్ అన్నారంట. 1 అవర్ అని నేను చెప్పలేదు, 1 అవర్తో కాల్ చేయమని చెప్పాను. 1 అవర్లో పేమెంట్ చేస్తాను ఏం చెప్పలేదు సార్. 1 అవర్ తర్వాత కాల్ చేయడానికి ఏంటి సార్? ఇప్పుడు లాస్ట్ డే కూడా పెట్టుకొని మళ్ళీ 1 అవర్ తర్వాత కాల్ చేయండి. ఎన్ని రోజులు ట్రాక్ చేసుకుంటూ వచ్చారు, మళ్ళీ ఈ రోజు కూడా సేమ్ రిపీటా? సేమ్ రిపీట్ అంటే కొంచెం మనీ అరేంజ్ అవుతుందండి, కొంచెం టైట్ అవుతుంది. అరేంజ్ అవుతాయి, అరేంజ్ కావాలి కాదు. అదే ఎంతసేపు అవుతుంది? అదే సార్ ఎంతసేపు? కొన్ని డేస్ అవుతుండొచ్చండి సార్. డేస్ అయితే లేదు సార్, నాకు ఇన్ని మొన్నటిదాకా 23rd అన్నాడు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు లాస్ట్ ఇందాక కాల్ చేస్తే కూడా గంటకు చేస్తాన్నారు, మళ్ళీ ఇప్పుడు కొన్ని డేస్ పడుతుంది అంటారు. కాదు, ఇంతకుముందు చేస్తే గంటకు చేస్తాను ఎవరు చెప్పారు? మా వాళ్ళకి చెప్పారంట కదా. నేను చెప్పలేదు అట్లా. కాల్ అంటే మీకు రికార్డింగ్స్ ఉంటాయి కదా, చెక్ చేసుకోండి. గంట తర్వాత కాల్ చేయండి అని చెప్పాను, పేమెంట్ చేస్తాను చెప్పలేదు. గంట కాల్ తర్వాత కాల్ చేయండి అంటే ఏమన్నట్టు? అంటే పేమెంట్ అంటే మాట్లాడలేక మళ్ళీ అంటే ఏదో పనులు ఉన్నట్టు మళ్ళీ చేయండి మాట్లాడతా అన్నట్టు. నాకైతే పేమెంట్ కావాలండి ఈరోజు. సరే అండి, అయితే ఇస్తాను. అయితే ఇస్తా. ఏం దాన ధర్మం చేస్తున్నావా? అయితే ఇస్తా అని మాట్లాడుతున్నా. దాన ధర్మం ఏం లేదండి, కొంచెం మనీ టైట్ అయింది. అరేంజ్ అయినా చూస్తాను. నేను దాన ధర్మం అంటలేదు కదా. అడ్జస్ట్ చేసుకొని చెయ్యు అంటున్నా. అవ్వట్లేదండి, అదే ట్రై చేస్తున్నాను, అడ్జస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నీకు అడ్జస్ట్ చేసి చెయ్యు, అవ్వట్లేదు అని అంత సింపుల్ గా మాట్లాడకు. సింపుల్ ఏం కాదు సార్, రియల్ జరిగేదే చెప్తున్నాను. రియల్ గా జరిగేది కాదు, నాకు పేమెంట్ కావాలి. ఎంతసేపు అట్లా అయితే చెప్పు అంతే. ఇక నాకు ఛాన్స్ లేదు, అవన్నీ ట్రై చేస్తున్నా మాట్లాడచ్చు. సరే సార్, అయిపోయింది. నేను చెప్పిన సార్ క్లియర్ టైం పడుతుందని. టైం పడుతుంది అని కాదు, నాకు ఒక్క ఈఎంఐ అప్డేట్ చేయ. నాకు ఈరోజు 3 ఈఎంఐలు పెండింగ్ ఉన్నాయి. కాదు సార్, ఒక్క ఈఎంఐ కూడా కాదు ప్రజెంట్ అయితే, ఇవాళ అయితే కాదు. మొత్తం దిక్కు లేకుండా ఉన్నావు ఎట్లా? ఏంది మొత్తం దిక్కు లేకుండా ఉన్నావా? రూపాయి కూడా అట్లే ఉంది. ఎవరు అడిగినా ఇయ్యడా? ఇయ్యడు సార్, ఎవరు అడిగినా ఇయ్యడా? ఇవ్వరు, అదే ట్రై చేస్తున్నా తీసుకోవడానికి. ఒక్క దగ్గర కాకపోయినా 2-3 దగ్గర అడిగి చూడు. 100 మంది దగ్గర అడిగింది సార్ ఇప్పటికి. 100 మంది ఇవ్వలేరంటే నీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకో. అంత నమ్మకం లేకుండా ఉండండి. మరి అది ఇట్లా మందిని ముంచుకుంటే పోతే అట్లనే ఉంటారు మరి. అవునా? ఓకే. బయట నమ్ముతలేరు, బ్యాంకులు నమ్మనప్పుడు నీకు ఎందుకు? నీ బతికేందుకు? బతుకు నా బతుకు గురించి నీకెందుకు సార్? నీ బతుకు నువ్వు బతుకు. అదే బయట నమ్ముతలేరు, ఎవరు నమ్మనప్పుడు నీకు ఎందుకు? అది 100 మందిని అడిగా అంటున్నావు, 100 మందిని సార్, వాళ్ళు జాగ్రత్త ఉన్నారేమో, మంది ఎవరికైనా పైసలు ఇస్తే రావా అని. అదే నీకు ఇస్తే రావా అని అర్థమైనట్టుంది కానీ వాళ్ళకి, ఎవరికో ఇస్తే కాదు. అవును సార్, ఇక్కడ ముంచుతావని అర్థమైనట్టుంది వాళ్ళకి. ఓకే. సిగ్గుశరం ఉండాలి తీసుకుంటప్పుడు. ఇప్పుడు అవునని మాట్లాడుతున్నావు. అవును, బ్యాంకులలో నీ కూడా లేదు ఇట్లా మాట్లాడడానికి. నీకేముంది మరి? నీకేముంది? అదే నీకు ఉంది కదా రాబాయ్, ఉంటే కట్టు కదా, కట్టి మాట్లాడతాను. నువ్వు ఓడి రాబాయ్ కట్టి మాట్లాడడానికి. కట్టితే నీతో నాకు మాట్లాడలేదు, నీతో మాట్లాడలేదు. నాకు గుద్దలు దమ్ముందా లేదా నీకెందుకు? ఉంటే ఏమన్నా చూస్తావా? దమ్ముందని చూస్తావా? అన్నప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు అంటున్నా. సరే, నువ్వు కూడా రికవర్ చేసుకో. పీకడానికి తీసుకున్నాను, చేతన కావడానికి తీసుకున్నాను, నువ్వు కూడా చేతనైతే రికవర్ చేసుకో. అదే ఏదంటే గుద్దల్లం కలిసి గుద్దల్లం కూడా లేదు ఎవరా నీకు? నువ్వు రికవర్ చేసుకోరా బై. కొంచెం లెక్క దాచుకుంటున్నావు కూడా చక్కగా. అదే అందుకే దాచుకుంటున్నావు ఎవరా? అవునరా, ఇచ్చిన అడ్రస్ లో లేకుండా ఏడున్నారా మాట్లాడే అంటే నేను ఈడలేను ఆడలేను.
అవునురా నీ మంది అయ్యా, దగ్గర అడుక్కొని అవునురా తింటున్నా, నీ గుడ్ల కాడ జాతి. అంటున్నా అని చెప్పి ఏం పిక్ రారా మరి ఏ బ్రాంచ్ చెప్పు నువ్వు, ఏ బ్రాంచ్ లో ఉన్నావు చెప్పు, ఏ బ్రాంచ్ లో ఉన్నావు చెప్పు. రాణిగంజ్. రాణిగంజా, ఐడి కార్డ్ పంపిరా వస్తా, లైవ్ లొకేషన్ పంపి నువ్వు రారా, నీ గుద్దెల్లో ముందా, నువ్వు రారా, నువ్వు ఏ దమ్ ముందో చూపిస్తావు, నువ్వు పంపిరా ఐడి కార్డ్ పంపి, నీ లొకేషన్ లైవ్ లొకేషన్ పంపిరా, నువ్వు లైవ్ లొకేషన్ పంపిరా, ఐడి కార్డ్ పంపించి లైవ్ లొకేషన్ పంపి. నువ్వు రాలేదా, నువ్వు రారా, నీకు పంపేయడానికి చేత కదా, నీకు పంపేయడానికి చేత కదా, నీ అడ్రస్ నువ్వు చెప్తున్నావు కదా లైవ్ లొకేషన్ పంపి, నువ్వు ఏడునో నేను వస్తా, నువ్వేడు చెప్పు, నువ్వేడు అడుకో తింటున్నావు చెప్పు, ఏడ కూర్చొని ఆడ మాట్లాడుతున్నావు చెప్పు. రాణిగంజ్ లో అదే మరి లైవ్ లొకేషన్ పంపి, ఏ లొకేషన్ నేను వస్తా, మాట్లాడదాం. ఆడెంత దమ్ముందో ఆడ చూసుకుందాం, ఆడెంత దమ్ముందో చూసుకుందాం రా, ఆడెంత దమ్ముందో చూసుకుందాం. నువ్వు చెక్కగాళ్ళకి ఏడునో చెప్పినా కాదు, అలా నువ్వు ఉన్నావు, నువ్వు ఏడున్నావు నాకేం తెలుసు, నువ్వు చెప్పు, నువ్వు లైవ్ లొకేషన్ పంపి నేను వస్తా, నువ్వు ఉన్న జోరికి నేను వస్తా, చూసుకుందాం. గూగుల్ మ్యాప్స్ లో రాణిగంజ్ అని కొట్టుకో. అరే గూగుల్ మ్యాప్ నేను కూడా ఈడున్నారా, ఏడ మియాపూర్ దగ్గర ఉన్నా, వచ్చాయి. మియాపూర్ బస్ స్టాప్ దగ్గర ఉన్నదా, నువ్వు అడక తింటున్నావు రా, నువ్వు రాణిగంజ్లో అడక తింటున్నావా, లేకపోతే ట్యాంక్ బండ్ దగ్గర అడక తింటున్నావా? అదేరా, నువ్వు అడక తింటున్నావు ఆడ కూడా. ఎప్పుడు ఇప్పుడు లైవ్ లొకేషన్ పంపి వచ్చి కలుస్తా, ఇప్పుడు లైవ్ లొకేషన్ పంపి వచ్చి కలుస్తా. అరే పేమెంట్ రాదు ఇట్లా మాట్లాడితే, రాదు, క్లియర్ గా చెప్తున్నా, పేమెంట్ రాదు ఇట్లా మాట్లాడితే, ఏం పిక్కుంటావు పిక్కు. అరే నువ్వు రా వాళ్ళతోటి, నువ్వు మాట్లాడకరా, హలో హలో చెప్పండి. అవును చెప్పండి సార్, మేము ఇండస్ట్రీ బ్యాంక్ నుంచి వచ్చాము, ఇక్కడ మీ ఇంటి దగ్గర ఉన్నాం. అక్కడ అడ్రస్ పేరు హయత్ నగర్. ఎక్కడ ఉన్నారు? నేను బెంగళూరు వచ్చా. బెంగళూరా సార్? అదే పేమెంట్ పెండింగ్ ఉంది కదా, దానికోసం అని వచ్చాము. తీసుకోండి, ఆడ ఎవరు తీసుకోండి సార్, ఆడ ఎవరు తీసుకోండి సార్. తీసుకొని రాలేదు సార్, మీతో మాట్లాడడానికనే వచ్చినాము. నాతో మాట్లాడక నాకెప్పుడు ఎట్లా వస్తుంది? మీకు ఇక్కడికి వచ్చినాక ఫోన్ చేస్తాం సార్, మేము లొకేషన్లో ఉంటే మీకు మాట్లాడతాం. అట్లా ఉండదు కదా, హోమ్ విజిటింగ్ లెటర్ పంపండి ఒకసారి. హోమ్ విజిటింగ్ లెటర్ పంపండి. మ్యాటర్ ఏంటంటే, నాకు ఫస్ట్ టెలికాలర్స్ కాల్ చేస్తారు సార్, మీకు ఆల్రెడీ చెప్పే ఉంటారు కాల్ చేసి. టెలికాలర్ కదా సార్, మీరు ఫీల్డ్ పర్సన్ కదా, మీకు అథరైజ్ పర్సన్. అవును సార్, టెలికాలర్స్ కాల్ చేసిన కూడా మీరు పేరు ఇలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోతే మాకు డాటా ఇస్తారు, దాని ప్రకారం మేము ఇంటికి వెళ్తాము. అవును సార్, ఇంటికి వెళ్ళినా కూడా మేము డైరెక్ట్ లోపలికి వెళ్ళి మాట్లాడము, బయట నుంచి ఫోన్ చేస్తాము, మీరు ఉన్నారా లేదా కస్టమర్ అని చెప్పేసి. అవును సార్, ఇప్పుడు నా ఇంటికి మీరు బయలుదేరారు కదా, మీ దగ్గర అథరైజ్డ్ పర్సన్ మీరు? ఆథరైజ్డ్ లెటర్ ఏం లేదు సార్ మా దగ్గర. మరి మీరు అథరైజ్డ్ ఎట్లయితే పర్సన్ చెప్పండి. నేను ఆథరైజ్డ్ పర్సన్ కాదు అంటే మీరు ఉంటే మాట్లాడుతున్నాయి కదా, మీకు చూపిస్తున్నాయి. అథరైజ్డ్ పర్సన్ డెడ్ యూ గాడ్ అథరైజేషన్ లెటర్ ఆర్ నాట్, ప్లీజ్ టెల్ మీ. నేను లెటర్ ఏం తెలియదు సార్, మీరు పైసలు కట్టినాక ఇవన్నీ ముచ్చట్లు మాట్లాడండి, అర్థమవుతుందా? ముచ్చట తర్వాత తెలివి ఉన్నప్పుడు లెటర్ తెచ్చినావా, లీగల్ వచ్చినావా, ఇవన్నీ మాట్లాడదు కదా సార్. అవే మాట్లాడతారు సార్, మీరు అట్లా వచ్చినప్పుడు అవే మాట్లాడతారు కదా. మీకు 3 నెలలు టైం ఇచ్చారు, టెలికాలర్ కాల్ చేస్తున్నారు, మీరు రెస్పాన్స్ ఇవ్వనప్పుడు డాట్ ఫీల్. ఎవరు చెప్పారు మీరు ఫీల్డ్? నేను ఏమంటున్నా, మీరు ఇంటికి రావడం తప్పులేదు సార్, మీకు ఇంటికి రావండి ఓకే, బట్ మీరు మీ ఆథరైజేషన్ లెటర్ అంటే అవన్నీ ముచ్చట మాట్లాడకంటే ఏం లెక్క అది? అవును, ఆథరైజేషన్ లెటర్ తీసుకొని ఇవ్వన్నారు కదా, సీజ్ చేస్తలేం కదా మేము, సీజ్ చేస్తే కదా సీజ్ అని కోర్టు ఆర్డర్ కావాలి, మీరు సీజ్ చేస్తారు అంత మీకు ఫస్ట్ గల్లీ తిరగడానికి మీరు పని చేస్తారు కానీ ఇల్లు సీజ్ అని పని చేయాలి, ఇల్లు సీజ్ అని కోర్టు ఉందిలే. అవును సార్, అలాంటివి ఉన్నప్పుడు అన్ని మీరు అడిగినట్టు అన్ని డాక్యుమెంట్స్ తీసుకుని వస్తాము. క్రెడిట్ కార్డ్ బిల్స్ కి లెటర్ ఇవ్వరు. క్రెడిట్ కార్డ్ కి బిల్ కి అథరైజేషన్ లెటర్ అవసరం లేదని చెప్తున్నారు అంతేనా? అవును. మరి మీరు అథరైజ్డ్ పర్సన్ ఎట్లా 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 గుర్తించాలి? మా ఐడి కార్డు చూపిస్తాము, మీరు రండి. ఐడి కార్డు బ్యాంకర్ సరిపోతుంది, మీరు బ్యాంకర్ కాదు కదా. బ్యాంకర్ కాదని ఏం చెప్పలే కదా మీకు, నేను బ్యాంకర్ కాదని ఏం చెప్పలే కదా. లెటర్ అడిగి కాదు, నేను లెటర్ తెలియని చెప్పినా మీకు అంతే. అవును సార్, ఐడి కార్డు చూపిస్తాను, మీకు ఐడి కార్డు ఇస్తాము. ఐడి కార్డు వాట్సాప్ చేయండి సార్, చూస్తా కదా ఇప్పుడే స్పాట్ లో ఇచ్చిపోతారు. వాట్సాప్ ఎందుకు ఇస్తాం సార్ మేము? ఎందుకు రండి, ఎవరు ఉంటే రమ్మని చెప్పండి, బయటకి చూపిస్తాము, మాట్లాడండి. అవును సార్, నాకు పంపి ఇప్పుడు వాట్సాప్ పంపు సార్. వాట్సాప్ పనికే ఉండదు సార్, అట్లా ఎవరికి పడితే అలా పంపించము. బ్యాంక్ డీటెయిల్సే ఉంటాయి. మీరు ఏ బ్యాంకు? మీరు ఇండస్ఇండ్ బ్యాంకు. ఎక్కడ బ్రాంచ్ మీది? పంజాగుట్ట. ఏం పొజిషన్ మీది బ్యాంకులో? ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్.
ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ఆన్ రోల్ ఎంప్లాయ్ మీరు బిఆఫా? ఆన్ రోడ్. ఆన్ రోల్ ఎంప్లాయ్ కదా, మరి ఆన్ రోల్ ఎంప్లాయ్ అయినప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి రావాలి కదా, డైరెక్ట్ వచ్చి ఇంటికి వచ్చి కాల్ చేస్తుంటే. సార్ మేము ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ సార్. మేము సార్ ఆన్ రోల్ అయినా బిఆఫ్ అయినా థర్డ్ పార్టీ అయినా ఇంకేదైనా సరే మేము ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ అంటే డైరెక్ట్ ఫీల్డ్కి వచ్చి మాట్లాడతాం. మేము ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ కస్టమర్కి ఇన్ఫార్మ్ చేయలేదు, కస్టమర్ ఇంటికి ఉంటాడు, మీరు వచ్చినాక ఇన్ఫార్మ్ చేస్తాము. డైరెక్టే వస్తాం సార్. మేము డైరెక్ట్ వచ్చినాక ఇన్ఫార్మ్ చేస్తాము. ఇప్పుడు మనం ఏదైనా లోన్ తీసుకునేటప్పుడు కానీ ఏదైనా కావాలన్నప్పుడు ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ వచ్చి చెక్ చేసుకున్నాం కానీ కదా లోన్ అప్రూవల్ అవుతుంది. లోన్ అప్రూవల్ ఫస్ట్ వదిలేంటారు, లోన్ కాదు. నేను ఏమంటున్నా అంటే మీరు హౌస్ లోన్ కానీ మీరు ల్యాండ్ పేపర్ పెట్టి లోన్ తీసుకున్నప్పుడు మనకు వెరిఫికేషన్కి ఫీల్డ్ వాళ్ళు వస్తారు, లేదంటే ముందు పైన వస్తారు. వాళ్ళు హౌస్ వెరిఫికేషన్ చేసుకొని సంతకాలు పెట్టించుకొని అన్నీ చేస్తారు కదా. లాంటిదే నేను వద్దని చెప్పట్లేదు సార్. మీరు అంటున్నారు కదా కాల్ లిఫ్ట్ చేయాలని చెప్పేసి, నేను కాల్స్ లిఫ్ట్ చేసినా అన్ని చేసినా ఓకే. బట్ మీరు ప్రియర్గా నాకు ఇంటిమేషన్ చేసి వస్తే నేను అవైలబుల్లో ఉండేవాడిని. నేను అక్కడ లేదని చెప్తున్నాను, మీరు బయటికి రమ్మంటున్నారు. ఎక్కడికైతే రావాలి? మీరు నాకు చెప్పకుండా వచ్చారు కాబట్టి అక్కడనే ఎవరు తీసుకోండి అంతా. కస్టమర్కి చెప్పి వస్తే కస్టమర్ అవైలబుల్ ఉంటాడు. మీరు చెప్పుకోండి సడన్ సర్ప్రైజ్ ఇస్తే. ఓకే, మీరు ఎప్పుడు అవైలబుల్ ఉంటారు? నేను ఆఫ్టర్ 15 days అవైలబుల్ ఉంటాను. హైదరాబాద్కి వస్తాను. పేమెంట్ ఎప్పుడు కడతారు? పేమెంట్ మంత్ ఎండ్ అయిపోతుంది. ఎందుకు మంత్ ఎండ్ ఎందుకు సార్? ఆల్రెడీ 3 months టైం ఇచ్చారు కదా. జాబ్ లో వస్తున్నా రిలీజింగ్ లెటర్ పంపండి, మీకు ఆన్ ద స్పాట్ లో వాట్సాప్ లో రిలీజింగ్ లెటర్ పంపుతా. దేనికని చెప్తున్నా కదా, జెన్యున్ రీజన్ ఉన్నా అని చెప్పేసి. జెన్యున్ రీజన్ అందరికీ ఉంటుంది సార్, బట్ జెన్యున్ కట్టాలి కదా. జెన్యున్ కూడా కొందరు బెట్టింగ్ లో పోతాడు, కొందరు తాగి పోతాడు. అది కూడా అది కూడా వాడు జెన్యున్ ఇస్తాడు కదా. బెట్టింగ్ లో పోయించుకుంటే వాడు కూడా నా జెన్యున్ గానే పోయింది అంటాడు. అది వాడు మిస్టేక్ వల్ల పోయింది కదా. తాగి కూడా వైన్స్ కాడ స్వైప్ చేస్తాడు, జెన్యున్ గానే పోయింది అంటాడు. అరే సార్ నీకు అందరు కావాలని బయట కార్డులు గీకి పైసలు బయట గాలికి ఎవరు ఎగిరేరు కదా. అవసరానికి కదా, ఏదో ఒక పర్సనల్ అవసరానికి కదా వాడుకుంటారు. పర్సనల్ అవసరం వేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కూడా యాక్సిడెంట్ అయింది, వాడు కావాలా జెన్యున్ అది జెన్యున్ కదా. అది మీ పర్సనల్ కదా, మీ పర్సనాలిటీస్ కి మీరు యూజ్ చేసుకున్నారు కదా. మీరు దేని టైం ఇస్తారు చెప్పండి, ఆ రీజన్ చెప్తా సార్. నేను ఏమంటాను అంటే ట్యాగ్ చేయడానికి ఏం లేదు, మొత్తం అమౌంట్ కట్టకండి, హాఫ్ అమౌంట్ కట్టండి. హాఫ్ ఎక్కడ సార్? నా జాబ్ నాకు ఇన్కమ్ సోర్స్ లేదు సార్, ఎట్లా కట్టాలి చెప్పండి సార్. 10,000 rupees ఉంది సార్ మీ అమౌంట్. నాకు 10 lakhs కాదు సార్, 30 lakhs ఉంది ఓవరాల్. నా పైన ఎంత ఉంది? 30 lakhs ఉంది టోటల్. 3 months నుంచి మీకు టైం ఇచ్చారు కదా. ప్రతి మంత్ మీరు మంత్ అని చెప్తున్నారు కదా. టైం ఇవ్వలేదు సార్. నాకు 100 calls చేశారు, నాకు చాలా సార్ డిస్టర్బ్ చేశారు, నాకు కాల్ చేశారు, అప్డేట్ తీసుకున్నారు నా దగ్గర. నాకు టైం ఇచ్చినంటే డిఎండి పెట్టాం. అక్కడ డిఎండి పెట్టారు నా ప్రొఫైల్ మీద. మీరు మేమేం పెట్టలేము సార్. మరి డిఎండి పెట్టకుండా టైం ఇచ్చి ఎట్లా చెప్తారు సార్ మీరు? మేము టైం ఇచ్చినామంటే ఇస్తూనే ఉన్నాం కదా, వస్తూనే ఉన్నాం, మీరు టైం పెడుతూనే ఉన్నారు, మేము సార్ ఏం పోతూనే ఉన్నాం కదా. టైం ఇవ్వాలి సార్, ఫాలో అప్ చేస్తా ఉన్నారు. 3 months నుంచి పేమెంట్ అవ్వట్లేదు. 3 months నుంచి ఫాలో అప్ చేస్తూనే ఉన్నాం కదా. ఇంకా టైం ఇస్తున్నాము, ఫాలో అప్ చేస్తూనే ఉన్నాము. ఇంకేం ఇవ్వాలి సార్? టైం అంటే మొత్తం వదిలేసేయాలి అట్లా? వదిలేకండి సార్. ఎందుకు వదిలేస్తారు? నేను కడతా కదా, ఎందుకు వదిలేస్తారు? అందుకే కదా సార్ ఇప్పుడు 3 months నుంచి మేము టైం ఇస్తున్నాము, ఫాలో అప్ చేస్తున్నాము సార్. ఇప్పుడు నాకు 2 months అయితే టైం క్లియర్ కట్గా మీరు మళ్ళీ వస్తారు కాబట్టి ఫీల్డ్ వాళ్ళకు ఉన్న క్లారిటీ చెప్తున్నా. మీరు మళ్ళీ వచ్చిన పీటీపీ ఇచ్చే పొజిషన్ నేను లేను. నేను అంటే ఒక 2 months లో జాబ్ కొట్టేసి మళ్ళీ పికప్ అయ్యి ఏదో ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ప్లాన్ చేసుకుని కట్టాలి. అంతే తప్ప నాకు ఎవరు ఇష్టడు బయట లేడు. మొత్తం ఇవ్వాల్సి మొత్తం ఇచ్చేసారు. అది నా పొజిషన్. ఇప్పుడు అక్కడ లేదు, ఎందుకంటే మీరు మళ్ళీ పీటీపీస్ మళ్ళీ వచ్చి డోర్ కొడతారు కదా, టైం కావాలి మళ్ళీ మంత్ ఎండ్ కావాలి. సో అందుకే మీకు ఉన్న క్లారిటీ ట్రాన్స్ఫర్ చెప్తున్నా, ఇది ముచ్చాడని చెప్పేసి. ఓకేనా సార్? రైట్. ఈ విధంగా మీతో ఏ రికవరీ ఏజెంట్ అయినా మాట్లాడితే అబ్యూజివ్ లాంగ్వేజ్ లో మీరు ప్రాపర్ ఎవిడెన్స్ రెడీ చేసి దాన్ని ట్విట్టర్లో ఎస్కలేట్ చేయండి బ్యాంక్కి. దాని తర్వాత ఆర్బీఐకి ఎస్కలేట్ చేయండి, ఒంబుడ్స్మన్కి ఎస్కలేట్ చేయండి. ఓకేనా? సో ఎప్పుడైతే కస్టమర్లు కంప్లైంట్ చేయడం నేర్చుకుంటారో, ఓకేనా, ఎస్కలేషన్ చేయడం నేర్చుకుంటారో, ఇక లోన్ రికవరీ ఏజెంట్ల అరేంజ్మెంట్ అనేది చాలా వరకు తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే సో వాళ్ళు తిట్టేసి కాల్ కట్టేసి వెళ్ళిపోతే మీరు దాన్ని ఎస్కలేట్ చేయకపోతే సో బ్యాంక్ తెలియదు అనమాట. సో ఈ విధంగా వాళ్ళు అబ్యూజివ్ లాంగ్వేజ్లో మీతో మాట్లాడినట్టు. కాబట్టి ఎస్కలేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ ట్విట్టర్ లో కూడా చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది మనకి. సో ట్విట్టర్ లో ఎస్కలేట్ చేయడానికి ట్రై చేయండి. సో మనీ ఉంటే పే చేయండి, పే చేయడానికి ట్రై చేయండి. సో కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.